హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ ఇడుకూరు శ్రీనివాసాచారి. టీఎల్జీ ఛానల్, యూట్యూబ్, టీఎల్జీ స్టడీ సర్కిల్, ప్లే స్టోర్. ఓకే, ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ను చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి ముఖ్యమైనటువంటి టాపిక్ అని అంటున్నారు అని అంటే, టిఎల్జీ ఛానల్ అనేటువంటిది అందరికీ పరిచయమైనది. యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ ద్వారానే. కాబట్టి గత ప్రశ్నాపత్రాల అన్నింటినీ మనము విశ్లేషణ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రశ్నాపత్రాలు పూర్తయినాయి కాబట్టి ఇంకా ఏమీ మిగిలి ఉంది అని అంటే, యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి నేను తయారు చేసినటువంటి ఒక మోడల్ పేపర్ని మీకు ఎనాలిసిస్ చేస్తాను. అంటే త్వరలో ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి మీ ముందు కూడా రాబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి అని అంటే, ఒక ప్రశ్న, దానికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్, సమాధానము, దాంతోపాటు ఆ సమాధానానికి వివరణ కూడా రాబోయేటువంటి యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ బిడ్ బ్యాంక్ లో అంటే ఇస్తున్నాము. ఓకే, ఎట్లా ఉంటాయి అనేటువంటివి ముందుగా నేను తెలియజేస్తాను. కొన్ని ప్రశ్నలు మీకు ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, డైరెక్ట్ గా బిడ్ బ్యాంక్ లోకి వెళ్ళిపోదాము. మోడల్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇది ఇక్కడ చూసినట్లయితే యూజీసీ నెట్ బిడ్ బ్యాంక్ అని ఉంది. అంటే బిడ్ బ్యాంక్ లోకి వెళ్ళి మనం కొన్ని ప్రశ్నలు తీసుకున్నాను కాబట్టి బిడ్ బ్యాంక్ అని ఉన్నది. అందులో మొట్టమొదటి ప్రశ్న, డింగ్ డాంగ్ వాదమును ప్రతిపాదించినది ఎవరు అని ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. డింగ్ డాంగ్ వాదం అనేటువంటిది ఇక్కడ భాషా సిద్ధాంతాలు. ఇవి ఈ భాషా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అంశాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ భాషా సిద్ధాంతాలు మనకు భాషాశాస్త్రంలో భాగంగా భగవత్వాదము, అంటే భగవద్దత్తవాదము, భౌభోవాదము, డింగ్డాంగ్ వాదము, పూపువాదము, ఎహిహోవాదము, టక్టక్ వాదము, సహజ పరిణామవాదము, ధాతువాదము, సంపాదనవాదము, స్వతసిద్ధవాదము, సంగీతవాదము, సంసర్గవాదము, విమర్శనావాదము, సహజ ధ్వనుల ఆధారవాదాలు. మరి ఇట్లా మనము వాదాల గురించి చూడొచ్చు. దానిలో భాగంగా భాషావాదానికి సంబంధించి డింగ్డాంగ్ వాదమును ప్రతిపాదించినది ఎవరు అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందరికీ తెలిసినటువంటి అంశమే. డింగ్డాంగ్ వాదం అనగానే కళ్ళు మూసుకొని ఎమ్మటే మనకు ఆన్సర్ వస్తుంది, మ్యాక్స్ ముల్లర్ అని వస్తుంది. మ్యాక్స్ ముల్లర్. ఇంకో విషయం చెప్తాను. చాలా వరకు టీఎల్జీ ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ ని అందరు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు 3000 మంది వరకు ఉన్నారు. అంటే వీడియోలు చూస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు 3000 మంది వరకు ఉన్నారండి. ఎందుకనంటే సబ్స్క్రైబ్ చేసుకోమని ఊరికే ఎందుకు చెప్తున్నాను అని అంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము ఎలాంటి వీడియోనైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. అంటే టిఎల్జీ ఛానల్ వాళ్ళు ఈ యూజీసీ నెట్ కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి, గురుకుల పీజీటీ టీజీటీకి సంబంధించి, అంటే ఏ ఎగ్జామ్ సంబంధించి ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది.
అందుకనే నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాను. కానీ ఏదో సార్కి ఏదో లాభం వస్తున్నది, లక్షలు సంపాదిస్తున్నాడు, మేము సబ్స్క్రైబ్ చేసి ఆయనకు డబ్బు సంపాదించే విధంగా ఎందుకు చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారండి. మీరు రాత్రనక పగలనక ఎన్నో పుస్తకాలను చదివి మీ కొరకు బిట్స్ను అందిస్తున్నాను, మంచి కంటెంట్ అందిస్తున్నాను, మెథడాలజీ అందిస్తున్నాను. అదేవిధంగా ఎవరు చేయలేనటువంటి ఒక సాహసాన్ని చేసి యూజీసీ నెట్ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ కూడా చేయడం జరిగింది. మరి ఇంత సేవ చేస్తున్నా కానీ మీరు ఎందుకు మరి ఆ సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ నేను నొక్కట్లేరు, నాకు అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయమని చెప్తున్నాను, కమెంట్ చేయమని చెప్తున్నాను. సార్ చెప్తూనే ఉంటాడు, మనం వీడియో చూస్తాం, జ్ఞానాన్ని పొందుతాం, అవసరం లేదు అనేటువంటి కోణంలో ఉన్నారు. కానీ అట్లాంటిది స్వార్థపు ఆలోచనలు ఉంటే మానండి. ఓకేనా? రైట్, డైరెక్ట్ మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్దాం. మ్యాక్స్ ముల్లర్ అని అందరికి తెలుసు. అసలు ఈ డింగ్డాంగ్ సిద్ధాంతము, డింగ్డాంగ్ వాదము ఏం చెప్తుంది అని చూసినట్లయితే, ఈ వాదాన్ని ఆంగ్లంలో ఏమంటారు అని అంటే పాథోజెనిక్ థియరీ అంటారు. ఆంగ్లంలో పాథోజెనిక్ థియరీ, పాథోజెనిక్ థియరీ అంటారు. డింగ్డాంగ్ సిద్ధాంతం చెప్తా. మరి మ్యాక్స్ ముల్లర్ ఆన్సర్ గా సార్, మన అనాలిసిస్ ఎప్పుడైనా ఎట్లుంటది, ఒక ఆన్సర్ ఒకటే అయినప్పుడు మిగతా 3 ఆన్సర్లు దేనికి అనేటువంటిది కూడా ఆ కోణంలో కూడా మనం ప్రిపేర్ అవుతాం కదా, ఆ కోణంలో కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం కదా, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఈ డింగ్డాంగ్ వాదాన్ని గురించి చెప్పిన తర్వాత మిగతా వాటిని కూడా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది. మ్యాక్స్ ముల్లర్ డింగ్డాంగ్ వాదంలో ఏం చెప్పిండారంటే, ఈ డింగ్డాంగ్ వాదానికి ఇంగ్లీష్ లో పాథోజెనిక్ థియరీ అనేటువంటి పేరు ఉంది. తెలుగులో ఇంకొక పేరు కూడా ఉంది, అదే ప్రకంపనావాదం అనే పేరు కూడా ఉన్నది. డింగ్డాంగ్ వాదానికి మరొక పేరు ఏంటంటే ప్రకంపనావాదం అనే పేరు కూడా ఉన్నది. మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్పాడనంటే, ధ్వనికి భావానికి అంటే ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉందని చెప్పాడు. మరి ఏ భావాన్ని అయితే మనము ఉచ్చరించాలనుకుంటున్నామో ఆ భావానికి తగ్గట్లుగా, ఆ భావానికి తగినటువంటి ధ్వనిని మనము ఉచ్చరిస్తున్నాము. అదే ఇక్కడ చెప్తున్నాడు, భావానికి తగినట్టుగా ధ్వనిని ఉచ్చరిస్తున్నాం అని చెప్పేటువంటి వాదము డింగ్డాంగ్ వాదము. ఇంకా ఇట్లా కూడా అడగొచ్చు, ధ్వనికి భావానికి దగ్గరి సంబంధం ఉన్నట్లుగా చెప్పే భాషా సిద్ధాంతం ఏమిటి? డింగ్డాంగ్ వాదము. మరి ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇంకా ఏం చెప్తాడనంటే, ప్రకృతి నుంచి గ్రహించినటువంటి ధ్వనులు, ప్రకృతి నుంచి, జంతువుల నుంచి, పక్షుల నుంచి గ్రహించినటువంటి ధ్వనులు, ఇట్లాంటి ధ్వనులు, అంటే ఈ ప్రకృతి నుంచి గ్రహించినటువంటి ధ్వనులను ఆదిమ మానవుడు ఏం చెప్పాడు, అతీంద్రియ సంబంధాల ప్రభావం వల్ల వాగ్రూపంగా మార్చుకున్నారనేటువంటిది ఈ వాదం యొక్క సారాంశం. అంటే ప్రకృతి నుంచి ధ్వనులను తీసుకొని మనలో ఉన్నటువంటి భావాలను ఆ ధ్వనుల ద్వారా వ్యక్తపరచడం జరిగింది అని చెప్పేటువంటి వాదమే డింగ్డాంగ్ వాదం. ఈ డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మ్యాక్స్ ముల్లర్. ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉన్నదని అన్నాడు. ప్రకృతి అంతా లయాత్మకం అని పేర్కొన్నాడు. ప్రకృతి అంతా లయాత్మకమని, ప్రతి పదార్థము ప్రకంపనాన్ని కలిగి ఉంటుందని అన్నాడు. ప్రతి పదార్థము అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం, ప్రతి వస్తువు ప్రకంపనలను కలిగి ఉంటుంది. అటువంటి ప్రకంపనల ఆధారంగానే భాష జనించింది. ఇప్పుడు ఇట్లా కొట్టాను, ఒక
సౌండ్ వచ్చింది. ఒక రాయిని తీసుకొని కొట్టాను, సౌండ్ వచ్చింది. ఇట్లా కొట్టాను, సౌండ్ వచ్చింది. ఇట్లా కొట్టాను, సౌండ్ వచ్చింది. అంటే ఈ ప్రకంపనల ఆధారంగానే వస్తువును ప్రకంపింపజేసినప్పుడు ఈ ప్రకంపనల ఆధారంగానే ఈ ధ్వనులనే మానవుడు గ్రహించి ఆ తనలో ఉన్నటువంటి భావాలను ఆ ధ్వనుల ద్వారా వ్యక్తపరిచాడు అని చెప్పేటువంటి సిద్ధాంతమే డింగ్ డాంగ్ సిద్ధాంతము. అంటే ఇక్కడ ధ్వనికి అర్థానికి అజ్ఞాతమైనటువంటి సంబంధం ఉన్నదని ఇక్కడ వివరణ ఇచ్చాను చూడండి. మానవుని మనసు మీద బయటి వాటి వల్ల ఏర్పడేటువంటి అభిప్రాయము ముఖ ధ్వనుల ద్వారా వ్యక్తమవుతుందని ఈ వాదం అర్థము. కవిత హృదయము కలవాళ్ళకు ఏ శబ్దమైనా విశిష్టంగానే కనపడుతుంది. కాబట్టి ఈ వాదము శాస్త్ర సమ్మతము కాదు అని కొంతమంది కొట్టిపారేయడం కూడా జరిగింది. ఏమరాబాయ్ ప్రకృతి ద్వారా గ్రహించినటువంటి ధ్వనులను భాషగా మార్చుకున్నాడు మానవుడు. ఆ ధ్వనులనే భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తున్నాడు అనేటువంటిది ఈ సిద్ధాంతం కరెక్ట్ కాదు, ఇది శాస్త్ర సమ్మతం కాదని విమర్శ ఉన్నటువంటి సిద్ధాంతము డింగ్ డాంగ్ సిద్ధాంతము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధ్వనికి భావానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నదని పేర్కొనినటువంటి సిద్ధాంతము డింగ్ డాంగ్ సిద్ధాంతము. డింగ్ డాంగ్ సిద్ధాంతానికి ఇంకొక పేరే ప్రకంపన సిద్ధాంతము. సిద్ధాంతం అనొచ్చు, వాదం అనొచ్చు. డింగ్ డాంగ్ వాదానికే మరొక పేరు ప్రకంపన వాదము. దీన్నే ఆంగ్లంలో పాథోజెనిక్ థియరీ అని అంటారు. దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త మ్యాక్స్ ముల్లర్. ప్రకృతి అంతా లయాత్మకం. ప్రకృతిలోని ప్రతి పదార్థము ప్రతి వస్తువు ప్రకంపనలు కలిగి ఉంటుంది. ఆ ప్రకంపనల ద్వారానే భాష జనించిందని చెప్పినటువంటి వాదమే డింగ్ డాంగ్ వాదము. ఓకేనా? రైట్. ఈ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. మరి ఈ నోరీ మహాశయుడు అదేవిధంగా లీబ్నిజ్, అదేవిధంగా యాస్కాచార్యుడు అనేటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. మరి యాస్కాచార్యుడు అనేటువంటి ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము ధాతువాదము. ఈ ధాతువాదానికి మరొక పేరు ధాతు జన్యవాదం అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఓకేనా? నోరి అనేటువంటి ఆయన లేక నోయిర్ అనేటువంటి ఆయన వాదం అనేటువంటి దాన్ని ప్రతిపాదించాడు. లిబ్నిజ్ మనకు లేడు. ఓకే, యాస్కాచార్యుడు ధాతువాదానికి ఇంకొక పేరు ధాతుజన్యవాదము. ఓకేనా? ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. డింగ్ డాంగ్ వాదం ప్రతిపాదించింది ఎవరు అని అంటే మ్యాక్స్ ముల్లర్ గా మనము చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే రెండవ ప్రశ్న, మలయో పొలినీషియన్ కుటుంబం అని ఏ భాషా కుటుంబానికి మరొక పేరు అని అన్నాడు. మలయో పొలినీషియన్ కుటుంబం అని ఏ భాషా కుటుంబానికి మరొక పేరు అని అన్నాడు. ఆప్షన్ 1 ఆస్టిక్ భాషా కుటుంబము, ఆప్షన్ 2 సెమెటో హెమెటిక్ భాషా కుటుంబము, నెంబర్ 3 యూరప్ ఆల్టాయిక్ భాషా కుటుంబము, సైనో టెబెటన్ భాషా కుటుంబము. ఇక్కడ భాషా కుటుంబాల గురించి చెప్పాలి అని అంటే మనకు 10 నిమిషాల సమయము 5 నిమిషాల సమయం సరిపోదు. మరి ఏంటి అని చూసినట్లయితే భాషా కుటుంబాల గురించి సపరేట్ గా మనము క్లాస్ చెప్పుకోవాలి. అందులో భాగంగా ఆస్టిక్ భాషా కుటుంబము, హెమెటిక్ భాషా కుటుంబం అని ఇక్కడ యూరప్ ఆల్ట్రాయిక్ భాషా కుటుంబము. ఓకే,
ఇక్కడ యూరత్ ఆల్ట్రాయిక్ భాషా కుటుంబము, సైనో టెబెటన్ భాషా కుటుంబము అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సమాధానం 3 అని ఉంది. తప్పండి. కానీ సమాధానం అనేటువంటిది 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆస్ట్రిక్ భాషా కుటుంబం. అంటే ఈ ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి సంబంధించి పశ్చిమ శాఖలో, ఈ ఆస్ట్రిక్ భాషా కుటుంబంలోని పశ్చిమ శాఖలో మలే అంటే సుమిత్రా మలయా భాషలు, బోర్నియో ఇండోనేషియా, జపనీస్, సుడానిస్ మొదలైనటువంటి భాషలు ఇందులో ఉన్నాయి. అంటే ఆస్ట్రిక్ భాషా కుటుంబంలోని పశ్చిమ శాఖలో. అదేవిధంగా తూర్పు శాఖలో మైక్రోనీషియన్, పోలినోషియన్, మెలనీషియన్ అని 3 భాగాలు గలవు. అంటే ఇక్కడ పొలనీషియన్ భాషలు పరస్పరం చాలా సన్నిహిత సంబంధం కలిగినటువంటి భాషలు. అంటే ఆస్ట్రిక్ భాషా కుటుంబంలో పశ్చిమ భాషలోనేమో మలే భాషలు, సుమిత్రా మలయా భాషలు ఉన్నాయి. తూర్పు శాఖలోనేమో పొలినేషియన్ భాషలు ఉన్నాయి. కాబట్టి ఈ పొలినేషియన్ కుటుంబం అనేటువంటి పేరు కూడా ఈ ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి